హలో గైస్, ఈరోజు అయితే గార్డెనింగ్ క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. మీరు ఎప్పుడూ చూడలేదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, చూడండి. నచ్చిన ప్లేసెస్ దగ్గర పెట్టకూడదు, ఇవన్నీ అన్ని కిందకి తెంచాల్సిందే. చూడండి, అలా కింద పెడుతూ ఉంటా. ఫస్ట్ మొక్క మొక్క చాలా బరువు ఉంటుంది. ఇది కింద పెట్టేసా. ఈ చెక్క తీయండి. చూస్తున్నది ఎంత చెత్త అయిపోతున్నాయి ఈ మధ్య చెక్కలు కూడా. ఇక్కడ ఏం తీయడం అక్కర్లేదు, నార్మల్గా క్లీన్ చేసేస్తే సరిపోద్ది. ఇవి నార్మల్ వెట్ బట్టే, డ్రై బట్టే కాబట్టి ఈజీగానే చేసేయచ్చు. చెప్పాను ఇది క్లీన్ చేస్తానని. బ్రష్ తెస్తాను, ఇగోటి క్లీన్ చేయడానికి బ్రష్ తెచ్చేసా. చాలా ఎక్కువ ఏం పట్టలేదు ఈసారి. రోజు మొక్క తీస్తే కానీ పని అవ్వదు. రోజు మొక్కకి ముళ్ళులు ఎక్కువగా ఉన్నాయి. ఇయర్ చాలా ఎక్కువ ముళ్ళు వచ్చాయి. లాస్ట్ ఇయర్ అంతగా రాలేదు. కానీ నా బర్త్డేకి మా చిన్నమ్మ ఇచ్చింది గిఫ్ట్, రోజు మొక్క. గడ్డి గులాబీ మొక్క చూస్తున్నారు ఎంత బాగుందో. అన్ని మొక్కలు తీయాల్సిందే. మనం వామ మొక్క తీయాలి. తీసేసా. మన ఇంట్లో వామ మొక్కలు ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. ఇవ్వండి, ఇప్పుడు క్లీన్ చేయొచ్చు. చూస్తున్నారా, అయిపోయింది. ఇటు సైడ్ ఇలాగా ఫస్ట్ టెస్ట్ మా రోజ్ మొక్క. మన రోజ్ మొక్క అన్నమాట. సెకండ్ తులసి మొక్క. బచ్చల కూర అన్నమాట. బచ్చల కూర మొక్క, ఇంకా స్నేక్ ప్లాంట్, ఇంకా అసలైన మన బాబు మొక్క కూడా వచ్చేసింది. హలో గాయ్స్, చూస్తున్నారా మన చెట్టుకి కాసింది. ఇది ఇంత చిన్న చెట్టుకి ఎలా కాసేస్తుంది? ఇలా కన్నులో నుంచి వెళ్ళిపడిపోయింది. నుగ్గను కాయ. పోలేలే, అది ఎప్పటికైనా పోవాల్సిందే. ఇంకా మన మిగతా మొక్కలు పెట్టేసి, ఇప్పుడు అసలైన ఆ సైడ్ ఉంది కదా, ఇటు సైడే పెద్ద నాన్ సెన్స్ చెప్పాలి.
ఇవన్నీ ఇటుకాసి పెట్టేసుకుంటున్నామండి. మన షుగర్ ప్లాంట్కి చుట్టేయడమే, ఇంకేం చేయలేము. ఇదిగోండి మట్టంతా తోస్తున్నా. చూస్తున్నారా? ఇక్కడి నుంచి చీమలు వస్తున్నాయి మొక్కకి. ఈ కుండ నుంచి అయితే కాదు. చూస్తున్నారా? నేను సీడ్స్ కోసం వాడతాను అన్నమాట ఈ దీపము. చూస్తున్నారా? ఇంకా మనం మనీ ప్లాంట్ తీయలేమన్నమాట. మనీ ప్లాంట్ అంటే చూడండి అలా బ్రౌన్ బకెట్. ఇక్కడి నుంచి వస్తున్నాయి గైస్ చీమలు. ఇప్పుడు మనం మనీ ప్లాంట్ పెట్టేసాము. ఇటుకాస్ కూడా క్లీనింగ్ అయిపోయింది. క్లీనింగ్ అయితే అయిపోయింది, మొక్కలు కూడా పెట్టేసుకోవాలి కదా. ఇప్పుడు ఇంకో వాము మొక్క మీతో మాట్లాడుతున్నాను, ఈ మొక్క పడిపోయింది. ఏ అవలేదులే. ఇటుకాసే పెట్టుకోవాలి. ఎక్కడ ఉడత కనిపిన దగ్గర పెట్టుకోవాలి అన్నమాట. గడ్డి గులాబీ ఏమో పువ్వుల మొక్కలు వచ్చి పువ్వు వస్తుందా కింద కొరికేస్తుంది, మొత్తం పువ్వు మొత్తం ముడుచుకుపోతుంది. ఇప్పుడు ఈ చెక్క మొత్తం తీసేస్తా. చూడండి ఈ చెక్క చూడండి 2 రోజులకి చెత్త అయిపోతుంది. మొక్కల్లో కూడా పడిపోయింది. ఈ చెక్క నేను ఇంకా మార్చేద్దాం అనుకుంటున్నా. అయినా సరే మళ్ళీ పెట్టేస్తున్నాను. ఇదంతా క్లీన్ చేస్తుందా, గాడ్లు క్లీన్ చేయాలి.
చెక్క తెచ్చేసుకున్నాను. ఆ ప్లేస్ ఇంకా సరిగ్గా క్లీన్ చేయలే. పెట్టేసా. ఫస్ట్ మన వంగ మొక్క పెట్టేసాను. ఆఫ్టర్ మన డేట్స్ మొక్క కూడా డేట్స్ మొక్క కూడా డేట్స్ మొక్క తర్వాత పాలకూర మొక్క, ఆఫ్టర్ బచ్చల కూర మొక్క, ముట్టి కాళీయ మొక్క అని ఉంటుంది, గూగుల్లో కొట్టండి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ చెక్క క్లీన్ చేసుకొని రావాలా? అక్కర్లేదులే, మన క్యాప్లో ఉన్నాయి కదా, గీకేద్దాం. గీకిస్తాను. ఇదంతా మళ్ళీ ఇంట్లో వేసాడు. ఆ సైడ్ కాకపోతే ఇంకో సైడ్. మా ఇంట్లో చెక్కలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మా తాతయ్య చెక్కల వ్యాపారం, కార్పెంటర్ నవలోకియడ్ అనమాట. అందుకు చెక్కలు ఎక్కువే ఉంటాయి మా ఇంట్లో. ఈ చెక్క ఇక్కడ పెట్టేసా. మన ఫస్ట్ తీసిన మొక్క ఉందా, ఆ మొక్కను పెట్టేసుకున్నా. చూస్తున్నారా? పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాటి కింద ప్లేట్స్ డర్టీగా అయిపోయి స్నేక్ ప్లాంట్ కింద పెట్టేస్తున్నాను. పెట్టేసా. ఇప్పుడు కొద్దిగా ప్లాంట్స్కి వాటర్ అలా ఇక్కడ మన డ్రామా క్వీన్ మొక్కని దానికి పోసేస్తున్నా. ఆ డ్రామా క్వీన్ మొక్కకి అన్ని మొక్కలకి నేను వారానికి 2 times వేస్తాను, కానీ ఈ మొక్కకి 5 times వేస్తున్నాను వారానికి. నీళ్ళు లేదంటే పొడుగుపోద్ది. భయం వేసేస్తుంది నాకు, చచ్చిపోద్దేమో అని. కానీ గడ్డి గులాబీ మొగ్గలు వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత బాగా మొగ్గలు వచ్చి, హైట్ కూడా చాలా బాగా పెరిగింది. ఇప్పుడు అంటే గార్డెనింగ్ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు కింద తుడాలి. ఇదిగోండి చీపురు తీసేసా. ఈ పైకి చూస్తున్నారా ఎలాగొస్తుందో? ఇప్పుడు తుడిసేస్తున్నాను కిందన. కింద చాలా ఎక్కువ డస్ట్ ఉంటుంది, మీకు తెలియదు అట్లా. మన గోంగూర మొక్క బతికిందా లేదా అంటున్నా, చాలా బాగా బతికింది, బతికేసింది. చాటలోకి తీసేస్తున్నాను. మళ్ళీ ఆ చెత్త అంటే ఇక్కడ ఉండిపోతే ఎందుకు, వేస్ట్ కదా.
చూపిస్తున్నా చూడండి, ఇది అన్నమాట చెత్త. ఇవ్వండి, మిగతా మట్టి ఉంటే ఇరకలు ఉంటాయి, అక్కడ తోసేస్తాను నేను. నేను రోజు ప్రశాంతంగా కూర్చుంటాను ఈ ప్లేసెస్లో. ఇప్పుడు ఇక్కడ ఉందా, ఆ ప్లేస్ క్లీన్ చేయాలి. ఏంటో క్లీన్ చేయమని ఎవరు బలవంతం పెట్టట్లేదు, నేనే చేసి నేనే తల కొట్టుకుంటున్నా. ఫస్ట్ తీసేసా, చాలా బరువు ఉంటుంది అనమాట. ఇదిగోండి, మళ్ళీ ఎక్కడ ఒక చెక్క. మా ఇంట్లో చెక్క ఫోన్ ఇది, అందుకే మా ఇంట్లో చెక్కలు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. ఈ బోన్మెట్స్ అన్నీ నేను ఇలా తీసి చూస్తున్నారా, ఇదిగోండి ఇవన్నీ ఇలా క్లాత్స్ అనమాట, కార్డ్బోర్డ్లో పెడతాను నేను. కానీ మా మమ్మల్ని మాత్రం బయటకు తీసేస్తారు, అక్కడ ఉంచేస్తారు అలాగా. దీన్ని ఎక్కడ పడను, అక్కడ పెట్టేద్దాం. మళ్ళీ పైన ఎత్తేస్తాను, చాలా బరువు ఉన్నాయి. ఇది పెట్టి దాని మీద అవి పెట్టాలి. తీసా మా మామయ్య గైస్ అమ్మ నాయనా. మా మామయ్య వచ్చేసాడు గైస్, పడిపోతు చూసుకో. మా మామయ్య వచ్చేసి పెట్టేశాడు. ఇది పెట్టేస్తున్నాను. ఓకే, మా మామయ్య వచ్చాడు ఇప్పుడే, భయపడకండి. నేను ఎప్పటికప్పుడు వెళ్ళి వచ్చి కూర్చున్నచ్చు, అందుకే ఇలా తయారు చేసుకున్నా. చూస్తున్నారా, బ్యాక్ సైడ్ ఎఫ్హెచ్టీ వేస్తాను. చూస్తున్నారా, మొక్కలకి నీళ్ళు ఒక్కొక్కసారి ఎలా కూడా పెట్టుకుంటాను నేను, మొక్కలకి నీళ్ళు లాగా వేసుకోవడానికి. అసలు ఇది నూనె బాటిల్. ఫ్రూట్స్ కట్టింది. అసలైన మన మొక్క ఇప్పుడు తెచ్చేస్తున్నాం. చాలా ఎక్కువగా ఉంటుంది అసలు.
బాటిల్ చూసారా, బాగున్నాయా? నేనే కొన్నా రైతు బజార్లో. 45 రూపీస్ కొన్నాను అనమాట నేను ఇది. మన వాటర్ బాటిల్ అదనమాట. నేను ఎప్పుడైనా వచ్చి లగ్గొచ్చు ప్లాన్స్ గాలిని ఆస్వాదించుతూ, అది ప్లాన్. నేను ఇది ఎందుకు కొన్నానంటే ఇది ఫ్రూట్స్ ఏమైనా వస్తే కటింగ్ చేసుకోవడానికి. దీన్ని మీరు ఆస్వాదించండి. ఓకేనా గైస్? బై గైస్, 6Q all.